పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వచనాన్ని చదువుకొని యెషయా గ్రంథం 38వ అధ్యాయము. యెషయా గ్రంథం 38వ అధ్యాయాన్ని ముందుంచి అందులో మనం ఎరిగిన మొదటి వచనం మాత్రం చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము మొదటి వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. లాస్ట్ మాట మరొకసారి చదువుదాం. నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ప్రార్థన చేద్దాం. తల వంచండి. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో ముందుకు వెళ్దాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. మీ నమ్మదగిన శ్రేష్టమైన ఉన్నతమైన అపారమైన మీ కృపను మా ఇళ్ళ విస్తరింప చేస్తూనే ఉన్నారు. అపాత్రులం అయోగ్యులమని ఒప్పుకుంటున్నాం. మీ కృప తప్ప ఏది మమ్మల్ని ఇంతవరకు నడిపించలేదు. ఏ కోశాన దేన్ని బట్టి గర్వించకుండా కాపాడుతూ వస్తున్నారు. ఇక ముందు కూడా మీ కాపుదల దయచేయండి. మీరు మాకిస్తున్న సమస్తము మీ దయా కనికరం, మీ దయా దాక్షిణ్యం వలన మాత్రమే ఎరిగిన వారమై తల వంచి సంపూర్ణంగా మీ పాదాల దగ్గర కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చదువుని మాటలు దీవించండి. చదువుయే మాటలు కూడా ఆస్వాదించి మా కుటుంబాలను కట్టుకోవడానికి మీ సహాయం ఇవ్వమని నమ్మదగిన యేసు ప్రభువారి నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన ముందున్న సమయంలో వీలంత వరకు అన్ని విషయాలు కేవలం ఆర్థికదే కాకుండా మరికొన్ని సంగతులు కూడా తోడుగా జ్ఞాపకం చేసి ముగించబోతూ ఉన్నాను. దరిదాపు ఒక 3 నెలల క్రితం ఒక స్థలంలో ఒక భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళాను. వెళ్తే ఆ భూస్థాపన కార్యక్రమంలో వాక్యం చెప్పమన్నారు. చెబుతున్నాను కానీ నా దృష్టి అంతా ఆ వ్యక్తికి, చనిపోయిన వ్యక్తికి ఉన్న వారి 2 కుమారుల మీద ఉంది. వాక్యం చెప్తున్నాను, వాళ్ళని చూస్తున్నా, గమనిస్తున్నా. అసలు పోయినప్పటి నుండి చూస్తున్నాను, అక్కడికి కొంచెం కూడా ఆ వేదన, బాధ ఏమీ లేదు. తట్టుకోలేక భూస్థాపన అంతా అయిపోయిన తర్వాత మాట అడిగా నేను, ఏం బాబు నాన్న, అదేదో ముసలోడైన తర్వాత చనిపోతే అది వేరే సంగతి, కానీ వాళ్ళ నాన్న వయస్సు దరిదాపు 55 అంటే 60 లోపే ఉంటాయి. ఇంత చిన్న వయసులో మీ నాన్న చనిపోయాడు, మీకు కూడా ఉద్యోగాలు ఏమీ లేవు, ఎందుకు అసలు ఆ బాధ కనపడలేదయ్యా బాబు అని పెద్దోడిని అడిగితే వాడంటాడు, ఎందుకు బాధపడాలి అంకుల్, పోయేటోడు ఏమన్నా మేలు చేసిపోయింటే బాధపడాలి, కానీ మా మీద 28 లక్షల అప్పు పెట్టిపోయినాడన్న. 28 లక్షలు. ఒక్కరికి ఉద్యోగం లేదు, మాకు అమ్మకేమీ లేదు, వెనక మాకు ఆస్తి ఏది లేదు, ఏదైనా అమ్మి కడదామంటే ఏది లేదు. 28 లక్షలు అప్పు చేశాడు అని పెద్దోడు చెప్తుంటే చిన్నోడు పక్కన ఉండి, అన్నా అదే కాదన్నా, పలానా నాయన దగ్గర కూడా 5 లక్షలంట, నాయన చనిపోయినాక 1 గంటకు వచ్చాడు, అది చూపిస్తున్నాడు, పేపర్ ఏంటి ప్రామిసరీ నోట్ చూపిస్తున్నాడు, దానికి ఇంకో 5 కలపాల్సి వచ్చింది. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో సరైన విధానములో జాగ్రత్త పడకపోతే
మన తర్వాత తరానికి మేలు కాదు కదా, ఆనందం కాదు కదా, వేదన మిగిలించి వెళ్ళిపోతాం. బైబిల్ గ్రంథంలో అలాంటి సన్నివేశం మనందరి మిరుదుము రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో మనం ఎరిగిన సంగతి కదా, చాలాసార్లు దేవుని సేవకుల ద్వారా మనం వింటూ ఉన్నాం. రాజుల 2వ గ్రంథం 2 కింగ్స్ 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. మొదటి వచనంలో, అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెను, నీకు తెలిసే ఉండెను. ఇప్పుడు అప్పుల వారు నా 2 కుమారులు తమకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. భర్త చనిపోయిన తర్వాత భార్య ఎలీషా దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అయ్యా ఇది కూడా భర్త చనిపోయాడు, నా భర్త భక్తి గలవాడు. ఎంత చక్కని సాక్ష్యం! భక్తి గలవాడని నాకు తెలియడం మాత్రమే, నీకు కూడా తెలుసు ఆయన భక్తి. కానీ ఏం జరిగింది? భక్తి గలవాడే కానీ అప్పులు చేసి చనిపోయినాడు. ఇప్పుడు అప్పుల వారు వచ్చి 2 కుమారులను తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలి చెప్పండి అని మొరపెట్టుకుంటే, చనిపోకముందు మనం జాగ్రత్త పడవలసిన విశేషమైనటువంటి సంగతుల్లో దరిదాపు 3 సంగతులు గుర్తు చేద్దాం అనుకున్నాను. నంబర్ 1, ఈ మాటలు నాకు ఉంచి నంబర్ 1, 1వదిగా ఇంటి రక్షణ విషయమై జాగ్రత్త పడాలి. ఫ్యామిలీ, నేను అది కూడా వింటూనే వచ్చా, ఇప్పుడు కూడా విన్నాం చాలా వరకు. మనము చనిపోకముందు, మనం ప్రభు దగ్గరికి వెళ్ళకముందు మనం తీసుకోవలసిన జాగ్రత్తల్లో మొదటి జాగ్రత్త ఏమిటంటే, మన కుటుంబం మనతో పాటు పరలోకములో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇంకా రక్షణ పొందిన వారు ఉన్నారా కుటుంబాల్లో? ప్రభు నమ్మని వారు ఉన్నారా? నీ పిల్లలు కావచ్చు, నీ ఇంటి వారు కావచ్చు, ముఖ్యంగా నీ పిల్లలు, నీవు నీ భార్య, నీవు నీ భర్త, నీ పిల్లలు, మీరందరూ కూడా ఎట్లయితే ఒక ఇంట్లో ఉంటున్నారో అలాగే పరలోకంలో కూడా అందరూ ఉండేలాగున చూసుకోవటం అవసరం. వారి రక్షణ కొరకై ప్రయాసపడండి. నువ్వు చనిపోతున్నావు, నువ్వు మరణిస్తున్నావు. మరణం చెప్పొస్తే బలుండు, కానీ చెప్పకుండా వస్తుంది మరణం. ఏ రోజు వస్తుందో తెలియదు, ఏ రూపాన వస్తుందో తెలియదు. గనుక నేను చావకముందే, నేను మరణించకముందే నా కుటుంబం రక్షణ విషయమై మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ స్త్రీ, ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి ఆమె రాహాబు అనే ఆ స్త్రీ, ఆ వేగులు వారిని అడిగింది. ఏంటి అడిగింది చెప్పండి? అయ్యా, నా నాన్న, మా అమ్మ, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు వారు నాశనము కాకుండా, వారు ఉగ్రత పాలు కాకుండా మీరు వచ్చేది ఖాయం. మీరు ఎరుకో పట్టణాన్ని స్వాధీనపరుచుకునేది ఖాయం. కానీ ఇదిగో మీరు వచ్చి మా మీద పడకముందే మాకొక ఆనవాలి. అది నాకొక్కదానికే కాదు, నా ఇంటికే కాదు, మా నాన్న, మా అమ్మ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు. ఎంత చక్కగా అడుగుతుంది ఆ స్త్రీ. ఆమెను గూర్చి విశ్వాసుల వీరుల పట్టికలో కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా ప్రస్తావించబడడం ఎంత ఆశ్చర్యం కాదా? విశ్వాసమును బట్టి రాహాబు తన ఇంటి వారి రక్షణ అనే ప్రస్తావన చేయబడింది. కాబట్టి ప్రియులారా, ఫస్ట్ పాయింట్ గుర్తు చేసుకుందాం. నేను మరణించక ముందే నేను జాగ్రత్త పడవలసింది నంబర్ 1, ఇంటి రక్షణ. అయ్యగారు జ్ఞాపకం చేశారు యెహోషువ గ్రంథం 24:15లో, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. చిన్నప్పటి నుండి ఇంతవరకు మనం విన్నాం, మరలా రిపీట్ చేయట్లేదు, ఒకసారి గుర్తు చేస్తున్నాను. చిన్ననాటి నుండి వారికి దేవుని వాక్యాన్ని బోధించి దేవుని కృపలో వారు వర్ధిల్లునట్టుగా, దైవ భయములో పెరుగునట్లుగా తప్పక మనం ప్రయత్నం చేయవలసిందే. నేను మరలా ప్రభు మహిమ కోసం మాట చెప్తాను. చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. ఎప్పుడు నేను తల్లులను చూసినప్పుడు నేను చేసే ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, ఈ తల్లి మా తల్లి లాంటిదై ఉండునుగాక అని ప్రార్థన చేస్తాను. మా తల్లి మమ్మల్ని పెంచిన విధానం నిజంగా ఎంత గొప్ప దీవెనం, అది ఎప్పుడు గుర్తు చేసుకుంటాను. మా అమ్మ మమ్మల్ని పెంచినది. నా విషయం తెలిసి చెప్పుదునా, లాస్ట్ చనిపోయే రోజు కూడా ఏదో ఫోన్ వస్తే నేను మాట్లాడుతుంటే ఎవరి ఫోను అని అడిగింది. నేను వేరే వాళ్ళేమో అన్నాను. నాకు చెప్పకూడని వాళ్ళ అనింది. ఆ మర్మం చూడండి ఎటుందో. వాళ్ళు ఎవరో నాకు చెప్పకూడదా అనింది. అంటే ఇంక అర్థమైంది, అంత జాగ్రత్తగా మమ్మల్ని పెంచుతూ వచ్చింది. రక్షణ విషయంలో అట్లే పోరాడింది.
దేవునికి స్తోత్రం. అందరూ రక్షించబడిన వారం. మనం చనిపోకముందే ఇంటి రక్షణ ప్రాముఖ్యమైంది. రెండవది, మనం చనిపోకముందే మన సంబంధ బాంధవ్యాలను కరెక్ట్గా ఉంచుకోవాలి, సరిగా ఉంచుకోవాలి. నేను ఆర్థిక విషయం లాస్ట్లో వస్తాను, క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ఒకటి, రక్షణ, ఇంటి రక్షణ విషయం జాగ్రత్త పడాలి. రెండవది, మన సంబంధ బాంధవ్యాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్పక తప్పదు. ఆ ఉదాహరణ ఖచ్చితంగా చెప్తున్నాను. దరిదాపు ఇప్పటికి కొంతకాలం అయింది. ఒక పెద్ద ఆయన సడన్గా ఫోన్ వచ్చింది, పెద్ద ఆయన చనిపోయాడని. వయసు కలిగిన వాడే చనిపోయాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత విషయం గమనిస్తే ఆశ్చర్యం అనిపించింది. ఎట్లా చనిపోయాడు? బాగానే ఉండే కదా, మొన్ననే విజ్ఞాపనకు వచ్చినాడు, బాగానే ఉండే కదా, ఎట్లా చనిపోయాడు అంటే, ఏదో ఉదయకాలం బయటకు వచ్చాడట. తన లోపల పరిస్థితి ఎట్లుందో ఏమో తెలియదు, ఆరోగ్య పరిస్థితి. ఇంటి బయట మెట్ల మీద కూర్చుని తనకలాడుతున్నాడు, ఇబ్బంది పడ్డాడట. భార్యతో తన బాధ చెప్పుకుందామంటే భార్య మాట్లాడక 3 వారాలు 2 వారాలు అయిందంట. ఈయనన్నం ఈయనే తీసుకొని తింటున్నాడు. భార్య అతనితో మాట్లాడడానికి వెళ్ళలేదు, ఆయన మాట్లాడడం లేదు. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసింది. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆల్రెడీ ఒక ట్యాబ్లెట్ వేసుకున్న తనకున్న రోగాన్ని బట్టి, ఇక అర్థం కాక వేసుకున్నాలో ఎవరికి తెలియదు, పరిస్థితి విషమించిపోయింది. మరొక ట్యాబ్లెట్ కూడా మళ్ళీ వేసేసారు, వేసుకోలేదేమో అని చెప్పి. కమ్యూనికేషన్ లేదు భార్యాభర్తల మధ్య. మరొక ట్యాబ్లెట్లు వేసేసుకున్నాడు. తీసుకొచ్చారు కర్నూలుకు. ఒక్క దినమేమున్నాడు, లోకయాత్ర ముగించాడు. భార్య హృదయం ఎలాగుంటుందో ఆలోచన చేయండి. చాలాసార్లు మనం ఇంట్లో ఇంతవరకు రిలేషన్స్ గురించి చాలా విన్నాం. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత కరెక్ట్గా ఉండాలో చాలా చక్కగా వింటూ వచ్చాం. ఆ మాట చెప్పనా, దయచేసి మనం మరణించకముందు ఇవన్నీ సెట్ చేసుకోవాలా. సరిగా లేకుండా మరణిస్తే ఎట్లుంటుంది? నేను అనుకున్నాను, ఆమెను పలకరిద్దాం అనుకున్నాను, కానీ పలకరించినది తలకాయ నొప్పి ఏమో అనుకొని ఊరికినే ఉన్నాను. చూస్తున్నాను ఆమె వైపు. ఆ రోజు ఆయన భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది, ఆ తర్వాత ఆదరణ కూటం జరుగుతుంది, చూస్తూనే ఉన్నాను. నాకు అనిపించింది నా మనసులో, ఏం తల్లివమ్మా నువ్వు, ఏం భార్యవమ్మా నీవు. నీ భర్త ఆఖరి సమయంలో నీ వైపు చూడ్డానికి కానీ, నీతో మాట్లాడడానికి కానీ రవ్వంత అనుకూలత లేకుండా పోయిందే. తన బాధ చెప్పుకోవడానికి కూడా భార్య లేకపోతే ఇంకేంటి ఆ బతుకు? ఇద్దరి మధ్య సంబంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దైవ సేవకులు జ్ఞాపకం చేశారు, ఏ విషయమైతే, వినడి మాట, ఏ టాపిక్ అయితే లేక ఏ విషయం అయితే మనల్ని ఇబ్బంది చేస్తుందో, మన సంబంధాల్లో ఇబ్బంది పెడుతుందో, ఆ విషయానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా దూరంగా ఉండాలి. నా సంభాషణ నా భార్యకి ఇబ్బందిగా ఉంటే మానేసుకోవాల్సిందే, అంతే. నీ సంభాషణ నీ భర్తకి ఇబ్బందిగా ఉందా, మానేసుకోవాల్సిందే. ఏమనుకోవద్దండి, ఒక మాట అడుగుదనా? ఆండ్రాయిడ్ ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్ ఎంతమందికి ఉంది? చేతి చూపించండి. మామూలు ఫోన్లు, పెద్ద ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి? చేతి చూపించండి ప్లీజ్. ఏమనుకోకుండా చేతులు ఎత్తాలి. చాలా వందనాలు, ఛేదించండి. మీ ఫోన్లో మీ భార్య ఓపెన్ చేయగలుగుతుందా? లాకులు పెట్టుకున్నాం. నా భార్య ఎదురునే ఉంది. నా భార్య నా ఫోన్ ఎప్పుడైనా ఓపెన్ చేస్తా, ఆమె ఫోన్ ఎప్పుడైనా ఓపెన్ చేస్తా. పాస్వర్డ్ ఆమెకు తెలుసు, నా పాస్వర్డ్ ఆమెకు తెలుసు, ఆమెది నాకు తెలుసు. మా ఫోన్లు ఎప్పుడు ఓపెనే. నా కమ్యూనికేషన్ కూడా కొన్నిసార్లు కొందరు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు నేను రిప్లై ఇచ్చింటాను, ఆ రిప్లైస్ కూడా చూసినా నాకు అభ్యంతరం లేదు. చాలాసార్లు అంటే అనుమానంతో చూడడం కాదు, అవసరతను బట్టి ఏదైనా ఓపెన్ చేసిన పెద్ద సమస్య కాదు. చాలామంది ఇక్కడ కూర్చున్న వారిలో నాకు తెలియదు, కానీ ప్రభు పేరిట చెప్తున్నాను, మీ ఫోన్లు మీ భార్య, మీ ఫోన్లు మీ భర్త ఒకవేళ ఓపెన్ చేయట్లేని పరిస్థితి ఉంటే ఏమో మోసం ఉన్నట్టే, ఏదో రహస్యం ఉన్నట్లే. ఒకరోజు స్థలం అవసరం లేదు కానీ ఒక స్థలంలో ఉన్నాను. రాత్రి చాలా లేట్ అయింది. మీటింగ్ నుంచి వచ్చి నాకు పరిచర్య చేయడానికి ఒక సహోదరుని పెట్టారు. ఆయన కూడా అక్కడ కూడా అదే రూమ్లో మంచం వేసుకున్నారు. ఆ బ్రదర్కి కూడా నేను ఈ వైపు ఉన్నాను.
ఇక మధ్యరాత్రి దరిదాపు నాకు చాలాసార్లు రాత్రిపూట లేచి వాక్యాన్ని చదువుకునే అలవాటు, పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువ ఉంది. సరే లైట్ వేద్దామా, ఈ అబ్బాయి పాపం పరిచయం చేసే సహోదరుడు లేస్తాడేమో, ఆయన నిద్ర పాడు చేసిన వాడిని అవుతాను కదని అట్లా కూర్చొని ఆ వైపుకు తిరిగి ఆలోచన చేస్తున్నా, ఏం చేద్దాం ఈ టైంలో, నిద్ర రావట్లేదు, ఖచ్చితంగా చదువుకోవాల్సిందే, రాసుకోవాల్సిందే అని చెప్పి అట్లా కూర్చున్నాను. ఆ తర్వాత చూస్తే నాకు ఈ వైపుకు ఆ మంచం మీద పడుకున్న ఆ సహోదరుడు దగ్గర లైటింగ్ కనపడింది. తీరా చూస్తే ఒక్కసారి ఇట్లా తిరుగు చూస్తే తాను ఫోన్లో చాటింగ్ చేస్తున్నాడు. అంతా కోడ్ లాంగ్వేజే. గమనిస్తూ ఈజీగా చీకట్లో ఆయన ఫోన్ చాలా పెద్ద ఫోన్ ఈజీగా కనపడుతుంది నాకు, ఒకవేళ చూస్తున్నాను, అంతా కోడ్ లాంగ్వేజే. అప్పుడు టైం ఎంతో తెలుసండి, రాత్రి దరిదాపు 12:30 1 గంట అవుతుంది. కోడ్ లాంగ్వేజ్ తట్టుకోలేక ఏమేమి వచ్చాయిలేండి, ఆ కోడ్లు కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసి నా నోట్స్ రాసి పెట్టుకున్నా, ఆ నోట్స్ కనపడలే ఇప్పుడు. కానీ లాస్ట్ కోడ్ మాత్రం ఈజీగా నాకు గుర్తుంది. లాస్ట్ ఏమొచ్చిందంటే SD అని వచ్చింది, SD. వెంటనే ఈయన రకరకాల ఇవన్నీ చూడండి, ఏమిటి అవి, ఏమంటారు, అది బొమ్మలు వస్తాయి చూడండి, ఏమంటారు దాన్ని, అవి రకరకాలవి పంపిస్తున్నాడు, పోతా ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చిన మెసేజ్ SD. నేను తట్టుకోలేకపోయాను అని లేచి లైట్ వేస్తే వందనాలు అన్నా అంటున్నాడు. నీ వందనాలు వేసరిపోను, ఎవరన్నా సిస్టరా అని అడిగిన, అంటే సిస్టర్ అంటే ఆయన భార్యనా అని అడిగిన. ఎవరు లేదన్నా, నేనేం చేయలేదు కదా అన్నాడు. చెప్పు మర్యాద చెప్పు. లాస్ట్ SD అని వచ్చి, SD అంటే ఏంటి అని అడిగిన. మీలో కూడా అర్థమైందా? కనెక్ట్ అయినారు ఎవరైనా? భార్యకు భర్తకు మధ్య జరగవలసిన కమ్యూనికేషను ఇంకో స్త్రీతో జరుగుతుంది. ఆ అబ్బాయిని ఆ సహోదరుని వదిలిపెట్టలే, నేను సామాన్యుని కాదు. సంగతి ఆరా తీస్తే ఏమీ లేదన్నా, ఊరికిన కమ్యూనికేషన్. పాత నిబంధనలో చేస్తే తప్పు, కొత్త నిబంధనలో ఆలోచిస్తేనే తప్పు. ఎంత తప్పుల్లో ఉన్నారు మీ కుటుంబాలు, మన కుటుంబాల్లో ఈ రిలేషన్ లేక సంబంధ బాంధవ్యాలు కరెక్ట్గా ఉండాలంటే అన్నిట్లో కరెక్ట్గా ఉండాలి. నీ భార్యకు నీ భర్తకు ఏది ఇబ్బందికరంగా ఉందో తీసేద్దాం. లాస్ట్ మా బ్రదర్ ఒక మాట చెప్పారు, పిల్లల మీద ప్రేమ ఇష్టం చెప్తే అందరూ పోతారు, లాస్ట్గా ఎవరు మిగులుతారు? ముస్లింలు మనమే మిగులుతాం, అంతే. మళ్ళా ఎవరి దారి వారి పోయేది ఖాయమే, ఆఖరి మిగిలేదు మనమే. మన రిలేషన్ జాగ్రత్త పరచుకోకపోతే ఇంక ఎవరితో రిలేషన్ పెట్టుకుందాం అనుకుంటున్నాం? దైవ గ్రంథం ఎంత క్లియర్గా, ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి ఇక్కడ, ఏమైనా సరే ఆర్థికం తర్వాత చెప్పుకుందాం. కానీ ఒక మాట వినండి, నాకు బాగా నచ్చిన ఒక భాగాన్ని మీకు గుర్తు చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం జడ్జి 13వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ సంసోను వాళ్ళ అమ్మకు నాన్నకు జరిగిన మనోహకు జరిగిన సంభాషణ ఉంది. అక్కడ చూడండి, వారు ఏమాత్రం కూడా ఆమె ఏది దాచకుండా ఎంత చక్కగా చెప్పిందో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం తెరుస్తారా? 13వ అధ్యాయం, 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో ఆ మాట చూడండి. 6వ వచనాన్ని 8వ వచనాన్ని చదువుతున్నాను, లేక 6వ వచనం నుండి 6 నుండి 8 వచనాలు. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, గుర్తుపెట్టండి ఈ మాటలు, అందులో ఉన్న పదాలు గమనించాలి. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవతల రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చెనో నేను అడగలేదు. ఏమడిగిందో ఏం అడగలో చెప్తుంది, ఆయన ఎవరో చెప్తుంది, ఆయన రూపం చెప్తుంది. అతని పేరు నాతో చెప్పలేదు, కానీ అతను చెప్పింది ఇది చెప్పినాడు అని 7వ వచనంలో ఏం చెప్పాడంట? నువ్వు గర్భవతి అవుతావు, కుమారుని కంటావు, ద్రాక్షరసం కానీ మద్యం కానీ వాడు తాగకుండా ఉండాలి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు, నీ బిడ్డ గర్భమున పుట్టిన మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజురుగా చేయబడినవాడు ఉండునండి, నాతో చెప్పాను. ఇక్కడ ఈ మాటలు మీరు గమనించారా? నంబర్ వన్,
ఈమె మనోహ భార్య ఎవరో మరొక స్థలంలో ఒక వ్యక్తిని కలిసింది. ఆ వ్యక్తి కనబడ్డాడు, మాట్లాడాడు, ఇన్ఫర్మేషన్ ఏదో మాట్లాడాడు. ఇప్పుడు భార్య ఆమె భర్త దగ్గరికి వచ్చి ఏం చెప్తుంది? ఉన్నది ఉన్నట్టుగా క్లారిటీ ఇస్తుంది. ఇదిగో నా కొడుకు కనపడినాడు, ఆయన రూపం ఇట్టుంది, నేనేమి ఊరి పేరు అడగలేదు, ఆయన పేరు అడగలేదు, ఎక్కడి నుంచో నాకు తెలియదు, కానీ అతను చెప్పింది మాత్రం ఇది. ఎంత క్లారిటీ ఉందో చూసారా? వారు సిగ్గు అయ్యగారు జ్ఞాపకం చేశారు, వారు సిగ్గు ఎరగక ఉండిరి అంటే ఇద్దరి మధ్య దాపరికమునకు తావు లేదు. ఇది నాలో కమ్యూనికేషన్ చేస్తారు. ఉదాహరణకు ఎవరికైనా కమ్యూనికేషన్ చేసామనుకోండి, ఇమీడియట్గా ఒక ఆప్షన్ ఉంది. మనకేం ఆప్షన్ అది? గట్టి చెప్పాలి, డిలీట్ ఆప్షన్. ఇంకా చూసుకోండి, కొన్నిసార్లు హిస్టరీ అంతా డిలీట్ చేసేస్తారు. ఏమైతే ఒక కౌన్సిలింగ్లో అదే బయటపడి హిస్టరీ టోటల్గా డిలీట్ చేశాడు అయ్యగారు. ఆ డిలీట్ చేసిన హిస్టరీ కూడా కనపడే ఒక మార్గం ఉందనుకుంటున్నారు. ఎవరు అన్నారు నాతో, నాకు ఇంకా తెలియదు దాన్ని కూర్చిన సంగతులు. వినండి, జాగ్రత్త వినండి. కానీ ఒకరోజు మన హిస్టరీ వినండి, ఎక్కడ ఓపెన్ చేస్తాడు దేవుడు? ఇక్కడ డిలీట్ చేసిన ఒకరోజు ఆయన ఎదురు నిలబడినప్పుడు మాత్రం అన్నీ ఓపెన్ అయిపోతాయి. నా రిలేషన్ను నేను జాగ్రత్తగా కాపాడుకోవటం ఎంతో అవసరమై ఉంది. ఒకటి, చనిపోకముందు, గమనించండి, చనిపోకముందు కుటుంబ రక్షణ, చనిపోకముందు ఇంకా ఏదైనా ఉన్నట్లయితే అంతవరకు ఉండి ఇప్పుడుండే కదా అనిపిస్తుంది, వెంటనే పోయి ఉంటాం. మరణం ఏ రోజు వస్తుందో మనకు తెలియదు. అందరం బలహీనలం కావచ్చేమో. ఒకవేళ ఈ విషయంలో ఎక్కడైనా బలహీనలం అయ్యామా, ప్రభు పేరట మనవి చేస్తున్నా, ఈ రోజు నుంచైనా, ఫ్రమ్ దిస్ డే, ఈ రోజు నుండైనా ఒక కమిట్మెంట్ చేసుకుందాం. మా రిలేషన్ను పాడు చేసే ఏ కమ్యూనికేషన్ నాకు వద్దా. ఇంతకుముందు ఉండొచ్చేమో మీకు కమ్యూనికేషన్స్, ఇంతకుముందు ఉండొచ్చేమో మీకు కొంతమందితో చాటింగ్స్ ఉండొచ్చేమో. స్టాప్. ఎప్పుడు? నువ్వు ఒకరి చేయి పట్టుకొని నీవు నా దానవు, నా వాడవు అన్న తర్వాత ఇంకా ఆ స్థానం వారికే తప్ప ఇంకొకరు ఉండడానికి వెళ్ళలేదు. ఫస్ట్ డే నిన్నటి దిన ఉదయకాలం మనం చూసాం కదా, ఏం చూసాం? సాటి అయిన సహాయం. ఎస్, ఎగ్జాక్ట్గా నీకు ఫిట్ అవుతుంది కాబట్టి దేవుడు ఆమె తీసుకొచ్చి పెట్టినాడు, అంతే. ఆ వ్యక్తి నీకు ఫిట్ అవుతాడు గనకనే పెట్టాడు దేవుడు, అంతే. ఇక తప్ప ఆ స్థానాన్ని ఇంకెవ్వరికి ఇవ్వడానికి వెళ్ళలేదు. సర్దుకుంటాం ఒట్టి కమ్యూనికేషన్ అనుకొని, లేక ఒట్టి ఏం లేదు, ఊరికి పలకరిస్తామండి. మాతో పనిచేసే సహోదరి, మాతో పనిచేసే అమ్మాయి, లేక మాతో పనిచేసే అబ్బాయి, ఫలానా స్థలం మాకు తెలుసు, ఎదురింటి వాడు, పక్కింటి వాళ్ళు, నథింగ్ డూయింగ్. ఏది లేదు. నా మొదటి ప్రిఫరెన్స్ దేవుని తర్వాత నా భాగస్వామికి మాత్రమే ఇవ్వవలసి ఉంది. కాబట్టి ప్రియులారా, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. చచ్చిపోయిన తర్వాత మన ఇంటి వారికి ఏం మిగిలిస్తాం ఆలోచన చేయండి. నెంబర్ 1 రక్షణ, నెంబర్ 2 కమ్యూనికేషన్, మన రిలేషన్ జాగ్రత్త కాపాడుకోవాలి. 3వది ఫైనాన్స్ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆర్థిక విషయంలో ఎప్పుడూ కూడా మన తర్వాత తరానికి, మొన్న ఒక యవనస్తుడు అంటున్నాడు, ఏం చేద్దామన్నా, మేము ముగ్గురం అన్నా, మా నాయన చేసిన 40 లక్షల అప్పు ముగ్గురికి పంచినారంట పెద్దోళ్ళు. నాయనమ్మ చనిపోయినారు, ముగ్గురికి వచ్చి, ఏమరా ఎందుకు కొట్లాడుకుంటారు మీరు, రండని ముగ్గురిని కూర్చోబెట్టి 40 లక్షల అప్పును ముగ్గురికి పంచినారంట. ఏం చేద్దాం? ఏం చేయాలో అర్థం కాలేదన్నా. అందుకని కర్నూలు వదిలిపెట్టి హైదరాబాద్ పోదాం అనుకుంటున్నాం. అక్కడ క్యాబ్ పెట్టుకొని డబ్బు సంపాదించాలనుకుంటున్నానన్న అని నాతో అన్నప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. తాను చేయని దాని కొరకు వేదన పడడు, ఎంత బాధ. దయచేసి పిల్లలు వినండి, ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బై ద వే, డబ్బు మంచిదా చెడ్డదా? డబ్బు మంచిదా చెడ్డదా? ఎవరు చెడ్డదనేది అవన్నీ వివరణ నేను అడగలేదు. మీరు సామాన్లు కాదు, నాకు తెలుసు. మీకు మైక్ ఇస్తే మాకంటే ఎక్కువగా వాక్యం చెప్తారు, వాక్య వివరణ ఇస్తారు. జనరల్గా మేము అడుగుతున్నాం, మంచిదా చెడ్డదా? చెడ్డది అని వాళ్ళందరూ ఒకసారి చేయొద్దండి. చేయొద్దామంటే మనకు కష్టం కదా. డబ్బు చెడ్డదా మంచిదా? మీలో కొంతమందికి మాత్రం చెడ్డది అనిపిస్తుంది. ఎవరెవరు చెడ్డది అంటున్నారో, ఇంతమంది ఒక సేవకుడు కూడా అన్నాడు కదా, ఎవరెవరు చెడ్డది అంటున్నాడో వాళ్ళందరూ కొంచెం ఇంటికి పోయి తీసుకురారు, ఇది బెటర్. పెద్ద బండి దేవుడు ఇచ్చినాడు, నాకు చాలా పెద్ద బండి ఇచ్చినాడు, వెనకేసుకొని పోతా. డబ్బు ఎప్పటికీ కూడా చెడ్డది కాదు, డబ్బు మంచిదే.
దాన్ని మనం ఉపయోగించే విధానం, దాన్ని స్వాధీనపరుచుకునే విధానం, సంపాదించుకునే విధానం. బైబిల్ గ్రంథం ఎంత గొప్ప గ్రంథం అంటే దేవునికి స్తోత్రం చెప్తా. ఈరోజు ఉదయం కూడా బైబిల్ చదువుకుంటూ, దేవా ఈ గ్రంథాన్ని బట్టి నీకు స్తోత్రం దేవా అని ప్రభువుకు చెప్పాను నేను. ఎందుకో తెలుసా? ఏది దాచిపెట్టలే, ఇక్కడ ఏది దాచిపెట్టలేదు. ఆఖరికి ఒక మాట చెప్పనా, భార్యాభర్తల మధ్య ఉండవలసిన లైంగిక సంబంధమైన విషయాలు కూడా బైబిల్లో ఉన్నాయి, చాలా క్లియర్గా ఉన్నాయి. ఏది దాచిపెట్టలేదు, ఎంత జాగ్రత్తగా ఉండాలో. అందుకే అసలు ఒక విషయం ఏంటి తెలుసా, పరమగీత గ్రంథం కానీ సామెతల గ్రంథం కానీ, నీవు ఉదాహరణకు సామెతల గ్రంథంలో నీ భార్య రొమ్ము చేత నీవు తృప్తి చెందాలి అని రాయబడింది. ఏంటది? చదవడానికి విడ్డూరంగా అనిపిస్తుంది కదా మనకు, కానీ అవసరం. కాబట్టి ఏ ప్రాబ్లం అయినా, ఏ సమస్య అయినా గ్రంథంలో మన కోసం రాయబడ్డాయి గనుక గ్రంథము దగ్గరికి రావాల్సిందే మనం. కాబట్టి ఆర్థిక విషయాల్లో కూడా దేవుని కృప చేత గ్రంథములో రాయబడిన కొన్ని విషయాలు గబగబా చెబుతూ వస్తాను. నంబర్ 1, డబ్బు ఎట్లా సంపాదించాలా? డబ్బు ఎట్లా సంపాదించాలా? కష్టపడి సంపాదించాలి. ఓకేనా? తెస్సలోనికీ 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. లలిత జ్యువెలరీ వాళ్ళు ఒక మాట, డబ్బులు ఎంత బాగా ఎన్నో తెలుసా మీకు? ఎంత బాగా అసలు ఆయన చూడండి కదా, నాకు బాగా నచ్చాడు ఆయన. ఎందుకో తెలుసా? ఎవరి మీద ఆధారపడాలి? అడ్వర్టైజ్మెంట్ల కోసం లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వీళ్ళకి ఇచ్చేందుకు అనవసరం ఆయనే ఒక అడ్వర్టైజ్మెంట్ చేయడం మొదలుపెట్టాడు. డబ్బులు ఊరికే రావు. కానీ మనకున్న ఆశ ఏంటో తెలుసా? ఊరికి వస్తే బాగుంటుందని మనం అనుకుంటాం. ఒక ఆయన ఫోన్ చేసినాడు, అప్పుడు 50,000 పంపించిన కదా పోయిన వారంలో, మళ్ళీ ఈ వారంలో కూడా ఇంకో 50,000 పంపిస్తాను, మళ్ళీ 50,000కు రావాల్సిన ₹1,00,000 రాలేదు, మళ్ళీ ఇప్పుడు పంపించమంటావా, రేపు పంపించావా, ఎల్లుండి పంపించమంటావా అని నాకు ఫోన్ వచ్చింది. నేనుండి 1,50,000 వద్దులే, 1,00,000 పంపి అన్ని కలిపి వచ్చే వారంలో అంతా కలిసి వస్తాయిలే అన్నా. నేను విషయం తెలుసా, నాకు రావాల్సిన ఫోన్ కాదు అది, వేరే ఆయనకు పోవాల్సిన ఫోను పొరపాటున నాకు వచ్చింది. ఇక చూసుకోండి, నేను ఆడుకున్న కొంతసేపు ఆయన, ఏందన్నా నేనన్నా జాన్మ, అబ్బా నీకే దొరికితేనా అన్నాడు. ఇంకా దొరికినాడు, మళ్ళీ ఏం చేద్దాం? ఆశతో మొన్న ఇంతకుముందు దానికి వేలు లక్షలు కట్టలేదా కొంతమంది? హిమ్ అంటే తెలుసు కదా, పెద్ద మోసం జరిగింది ఈ మధ్య కొంతకాలం క్రితం. 50,000 కడితే ₹1,00,000 ఇస్తారట, 10,000 కడితే 20 ఇస్తారట. ఊరికే డబ్బులు రావడానికే ప్రయత్నం చేస్తాం. కష్టపడకుండా సంపాదించే ఏ డబ్బు మనతో ఉండదు. కష్టపడకుండా సంపాదించే డబ్బు మన చేతికి వచ్చినా అది మన చేతిలో నిలవదు. కష్టపడి సంపాదించాలి. డబ్బు విషయంలో మన వైఖరి ఏమై ఉండాలంటే, సంపాదనలో కష్టపడి సంపాదించవలసిందే. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతుంది, అది ఏ కష్టమైనా కావచ్చు, ఏ కష్టమైనా కావచ్చు. 14వ అధ్యాయం 23వ వచనం సామెతల గ్రంథం చూడండి ఒక్కసారి త్వరగా. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనంలో ఏ కష్టము చేసినా, చదువుతారా మాటను? సామెతల గ్రంథం 14:23లో ఏ కష్టము చేసినా లాభమే కలుగును. మీరు ఏమైనా కష్టం చేయండి, ఖచ్చితంగా లాభమే కలుగుతుంది. కష్టపడకుండా సంపాదించడానికి ఎప్పుడూ అడ్డదారిలో సంపాదించడానికి ఎప్పుడూ ప్రయాసపడవద్దు. అది క్షేమం కాదు, మన కుటుంబానికి నష్టాన్ని కొని తెచ్చిన వాళ్ళం అవుతాం. చాలా విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఒక కుటుంబానికి చెప్పాడు, అమ్మా నాన్న ఇద్దరు చెప్పారు, వద్దన్నా వద్దు బాబు అట్లా చేయొద్దు అని చెప్పారు. ఆఖరికి వాళ్ళు పోయినాక నేను కూడా చెప్పిన, ఇండ్ల కోట్లు సంపాదించి ఇప్పుడు కాదు అప్పుడు మంచి ధనికులు కావాలనుకున్నారు. ఈరోజు కర్నూల్లో ఒక అడ్రస్ లేకుండా పోయినారు. దరిదాపు 4-5 ఇళ్ళు ఉన్నాయి ఇంతకుముందు. సంపాదన మీద పడ్డారు, సంపాదన అడ్డదారుల్లో సంపాదించారు. ఆఖరికి కర్నూల్లో పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే, కానీ కర్నూలు అడ్రస్ లేదు. ఇప్పుడు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అట్లయితే రెండవ ప్రశ్న, సంపాదన ఎలాగ సంపాదించాలి చెప్పండి? ఎవరు సంపాదించాలి? భర్తనా భార్యనా? ఎవరు సంపాదించాలి? గట్టి చెప్పినాడు యేసన్న, భర్త సంపాదించాలి. అయితే బైబిల్ ఏం చెప్తుంది?
కుటుంబ పోషకులు భార్యనా భర్తనా? భర్త. ఇంతవరకు చెప్పారనుకుంటాను అన్నగారు. కుటుంబ పోషణ భర్తది. ఎక్కడుందా వచ్చిన భాగాన్ని? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 30వ వచనంలో, ఎలాగైతే భర్త తన భార్యను పోషిస్తాడో కుటుంబ పోషణలో మొదటి బాధ్యత ఖచ్చితంగా భర్తదే. కొందరున్నారు భార్యను పనికి పంపిస్తారు, ఇంటి దగ్గర గప్పాలు కొట్టుకుంటూ కూర్చుంటారు. అంటే గప్పాలంటే తెలుసు కదా, మన లాంగ్వేజ్ అది. ఒట్టొట్టి మాటలకు టైం వేస్ట్ చేస్తారు. భర్త బాధ్యత ఖచ్చితంగా చెప్పండి, సంపాదన, కుటుంబ పోషణ బాధ్యత భర్తదే. కానీ అవసరతను బట్టి ఈ దినాల్లో నేను చాలాసార్లు ఈ ప్రపోజల్స్ వస్తుంటాయి కదా, అంటే పెళ్లి సంబంధాల విషయంలో. మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, అన్న చూడన్నా, మా పిల్లోడు ఢిల్లీలో పనిచేస్తున్నాడు, రేపు మా అమెరికా పోతాడు, అమెరికాలో ఎవరైనా ఉద్యోగం చేసే అమ్మాయి ఉంటే చెప్పన్నా అని అడిగినాడు. నేను మనిషి చేసారా, ఏం భలే ఆశ ఉంది అంటే, మళ్ళీ వాళ్ళకేం తక్కువేం లేదు, చాలా డబ్బులు ఉన్నాయి వాళ్ళకు, విస్తారమైన ఆస్తి, విజయవాడ వైపు వాళ్ళు విస్తారంగా ఉంది. నేను అన్నాను, ఎందుకయ్యా నీ కోడలు కూడా ఎందుకు పని చేయాలనుకుంటున్నా? ఇద్దరు 2 చేతులు సంపాదిస్తే బాగా సమకూర్చుకోవచ్చు కదా అన్నాను. సంపాదన స్త్రీ, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటో తెలుసా, స్త్రీ ఏ పని అంటే ఉద్యోగం చేయడం ఎప్పటికీ క్షేమం కాదు. నా పర్సనల్ ఒపీనియన్, నా వ్యక్తిగత ఒపీనియన్. ఎందుకో తెలుసా, మీకు దేవుడిచ్చిన ఇవ్వబోతున్న పిల్లలను జాగ్రత్తగా పెంచడమే కోట్ల కంటే ఎక్కువ సంపాదించినట్లు. ఒక మాట చెప్పనా, మనం సంపాదించి కూడబెట్టి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, బెంగళూరులో ఒక కుటుంబంలో ఒక పిల్లవాడు ఏమన్నాడు చెప్పాను కదా, నేను మా తల్లిదండ్రులు హేట్ చేస్తాను, ఐ హేట్ మై పేరెంట్స్ అంటున్నాడు వాడు. ఎందుకో తెలుసా, లక్షలు సమకూరుస్తున్నారు కదరా అంటే, నేను ఉద్యోగం వచ్చి నాకు పెద్దోన్నైన తర్వాత వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తాను అంకుల్ అంటున్నాడు. డబ్బు సంపాదించి పిల్లలను సంతృప్తి చేయడం కాదు, పిల్లలను ఆనందపరచడం కాదు, వారికి భక్తి సంపాదిస్తే చాలు. మనం వారికి భక్తి నేర్పిస్తే చాలు. ఇక్కడే ఉన్నాం చాలా ఏళ్ళ క్రితం, పొలం చాబోల్లో, సంబరంలో ఉన్న పొలం, చాబోల్లో ఉన్న ఇల్లు, మాకున్న ఇల్లు, చిన్న ఇల్లు ఉండేది. సంబరంలో 1/2 ఎకరా 25 సెంట్స్ ఎకరా భూమి ఉండేది. 2 అమ్ముకొని వచ్చినాడు నాన్న ఒకరోజు. అప్పుడు ఈ మందిరం కడుతున్నారు, మందిరం పని జరుగుతుంది. ఆ 2 అమ్ముకొని వచ్చినాడు. లేట్గా లాస్ట్ నంద్యాల బస్సుకు వచ్చాడు, నంద్యాల నుంచి నందికోట లాస్ట్ బస్సుకు వచ్చాడు. నాయన వచ్చినప్పుడు నాకు మెలకు వచ్చింది, అమ్మలేసి వాకిలి తీసింది, మెలకు వచ్చింది. నేను చూస్తుండగానే డబ్బు కట్టలు తీసుకొచ్చినవి మంచం కింద అట్ట పెడుతున్నాడు పక్కన. నేనుండి నాన్న అడిగిన, నాన్న ఏం నాన్న అది అని అడిగిన. ఏంటంటే, పండుకోరా ఊరుకోండు అన్నాడు. నాయన గట్టిగా అరుస్తాడు కొన్నిసార్లు. ఆయన అరిసినాడంటే నోరు మూసుకుండాల్సిందే. కానీ లోపల నాకు మాత్రం లోపల అదే ఆలోచన, ఏందో అది ఏంది నాన్న మళ్ళీ అడిగిన. ఊరికరా ఊరికి కూర్చో, పండుకో, నిద్రపో అన్నాడు. మళ్ళీ అడిగిన, ఏంది నాన్న అదంటే, పొలము, సాంబారంలో పొలము, చాబోల్లోని ఇల్లు 2 అమ్మొచ్చినాను రా అన్నాడు. ఇమీడియట్గా నేను, నా నోట వచ్చిన చిన్న వయసులో ఎప్పుడు ఇమీడియట్గా వచ్చిన మాట ఏంటంటే, మాకెట్టా అన్న. రే మనకు దేవుడు ఉన్నాడు, పండుకోరా అని. మళ్ళీ అది కూడా అన్నీ అరచడం లే, మన ఆయన దేవుడు ఉన్నాడు, పండుకోరా అన్నాడు. ఆ రోజు అరిస్తే పండుకున్నానేమో కానీ ఆ మాట 100% సత్యమని ఈరోజు చెప్పగలుగుతున్నాను. మనము ఆస్తులు సంపాదించి కాదు పిల్లలకు పెట్టాల్సిందే, భక్తి సంపాదించగలిగితే ఇక అంతకంటే ఏముంది. ఎందుకు ప్రియులారా, ఎందుకు 2 చేయండి పని అవసరమైతే, కానీ పిల్లల పెంపకము కంటే గొప్పది కాదు నీ ఉద్యోగం, నీ పని, నువ్వు చేసే పని. సహోదరులు గమనించాలి. కొంతమంది మేము పని చేయాల్సిందని, సరే పెళ్లి కాకముందు ఉద్యోగంలో ఉంటారు, పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగంలోనికి ఉద్యోగం కొనసాగిస్తారు. ఇక ఆఖరికి ఒక రోజు ఇద్దరు ఆలోచన చేసి, తల్లిదండ్రులు కానీ పెద్దలు ఎవరైనా సలహా చెప్పి, అమ్మా నువ్వు ఉద్యోగం మానుకొని పిల్లలు చూసుకో అంటే వినరు. చేతికి డబ్బు వస్తే ఈనాడు మీరు కాదు ఇక్కడ ఉన్న ఎవరూ కాదు, నేను చాలామందితో మాట్లాడాను. కొన్నిసార్లు ఏమంటారు, నా డబ్బు నా ఇష్టం. ఇంతవరకు అన్న గుర్తు చేశారు, దేవుని సేవకులు జ్ఞాపకం చేశారు, నాది అనుకోవడానికి. మీరిద్దరు డబ్బు దగ్గర ఎప్పటికీ కూడా దాపరికం ఉండడానికి వీలు లేదు. సంపాదించవలసింది ఎవరు? భర్త. ఒకటి, ఎట్లా సంపాదించాలి? కష్టపడి సంపాదించాలి. రెండవది, ఎవరు సంపాదించాలి? ముఖ్యంగా భర్త సంపాదించాలి. మిగతా అంటే భార్య కానీ ఇంట్లో ఉన్నవారు కానీ సహకరించడం తప్పని నేను చెప్పడం లేదు.
అది తప్పని చెప్పడం లేదు, అవసరతను బట్టి చూసుకుందాం. కానీ అదే ముఖ్యమై అసలైన బాధ్యతను మర్చిపోయే అవకాశం ఉంది కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా ఆశీర్వాదకరం. అట్లయితే ఎందుకు చాలామంది డబ్బును ఎలా ఉపయోగించాలి, డబ్బును ఎలా ఉపయోగించాలి, దానికి ఒకటి రెండు మాటలు చెప్పేసి ముగిస్తా, టైం అయింది. ఏంటంటే డబ్బును సరైన ప్రణాళికతో ఉపయోగించాలి. సరి అయిన, నోట్ చేసుకోండి ఈ మాటను, సరి అయిన ప్రణాళిక కలిగి ఉండాలి డబ్బును ఉపయోగించడానికి. చేతికొచ్చింది కదా అని గబగబా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోకూడదు. సరైన ప్రణాళిక కలిగి ఉండాలి. ఉదాహరణ మనకి ఎక్కడ దొరుకుతుందంటే సామెతల గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనంలో ఏముందో చూడండి ఒక్కసారి. సామెతల గ్రంథం 21:5, 21వ అధ్యాయము 5వ వచనం. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. విన్నారు ఈ మాటను? శ్రద్ధ గల వారి యోచనలు, చెప్పండి, లాభకరములు. 7 సంవత్సరాలు బాగా పంట పడింది. 7 సంవత్సరాలు ఎక్కడ కనెక్ట్ కండి మీరు. 7 సంవత్సరాలు బాగా పంట పడింది ఎక్కడ? ఈజిప్ట్లో, ఐగుప్తులో. 7 సంవత్సరాలు పంట పడిన తర్వాత నెక్స్ట్ రాబోతున్న సంవత్సరాలు ఏ సంవత్సరాలు? కరువు సంవత్సరాలు. భయంకరమైన కరువు రాబోతుంది. 7 సంవత్సరాల పంటను జాగ్రత్త పరుచుకున్నారు తర్వాత దాని కొరకై. ఒక ప్రణాళిక ఉండాలి, ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి. ఇందుకొరకై ఇంకోటి కూడా బైబిల్లో ఉంది. చీమలు ఏం చేస్తాయంట తెలుసు కదండి? ఏ కాలం కోసం సమకూర్చుకుంటాయి? వర్షాకాలం కొరకై ఎండాకాలం సమకూర్చుకుంటాయి. మనం ఎట్లా తెలుసండి? డబ్బు చేతులు పడిందంటే చాలు. ఈ మధ్య ఒక ఇంటికి వెళ్తే, మేము వెళ్ళింది 10వ తారీఖే, అంటే నెలలో 10వ తారీఖు. 10వ తారీఖు పోయినాం కానీ పిల్లలు చాలా బాధ అనిపించింది. అప్పటికే టోటల్ అవుట్ అంతా ఏంటి శాలరీ అంతా అయిపోయిందంట. ఎప్పటికి? 10వ తారీఖు. నేను మా సంఘంలో ప్రకటన చేశాను, మేము ఇంటికి వచ్చినప్పుడు ఎవరు మాకు ఏం గిఫ్ట్ ఇవ్వకూడదు. ఎందుకంటే కొన్ని స్థలాల్లో చూసినాం ఎట్లుంటుందంటే, మేము పోయిన తర్వాత ఇంట్లో ఏముండవు. ఎందుకంటే డిజిటల్ యుగం కదా ఇది. ఆడ ఎత్తికి ఈడ ఎత్తికి కొన్నిసార్లు ఈ మధ్య చూసే ఒక స్థలంలో పక్కింటి వాళ్ళు కాడ పోయి తీసుకొచ్చుతున్నారు. ఎందుకు? కానికేయడానికి. నాకు కొన్ని గమనించి నేను చెప్పేశాను, దయచేసి మీ ఇళ్లకు రావడం అన్నది మా బాధ్యతగా వస్తాం, అంతే తప్ప మేమేదో మీ దగ్గర నుంచి ఆశించి రావట్లేదు. మీరు సంఘ బిడ్డలుగా మేము ఖచ్చితంగా దర్శించాలి కనుక వస్తాం, అంతే తప్ప ఇంకోట్లు కాదు. వినండి, గమనించండి. ఆ ఇంట్లో 10వ తారీఖే పక్కింటికి పోతున్నాడు ఆయన అడగడానికి. నాకు సిచ్యువేషన్ అంతా అర్థమైంది. ఏందయ్యా బాబు అని అడిగితే, ఏం లేదులేన్నా, మరి మీరు వచ్చినారు కదా, కాணிక ఇవ్వకపోతే మాకు ఆశీర్వాదం ఎట్టా? నీ ఆశీర్వాదం వేసరపాను, పక్కన పెట్టి నీ ఆశీర్వాదం. నీకు అంతగా సమకూర్చుకొని ఎప్పుడైనా మందిరాన్ని దగ్గర వచ్చినప్పుడు ఇంకేదైనా అవసరం, ఏదో పరిస్థితులప్పుడు ఇవ్వండి. అంతేగాని చాలాసార్లు సరిగా ఖర్చు పెట్టక అంతా పాడు చేసుకుంటున్నారు. దయచేసి చక్కని ప్రణాళిక కలిగిన వారుగా ఉన్నట్లయితే మన ఆర్థిక వ్యవస్థ గందరగోళం కాదు. అలాగే బ్రదర్ జ్ఞాపకం చేశాడు కనుక, జాషువా అనుకోండి, బ్రదర్ అనుకుంటాను, జ్ఞాపకం చేశాడు కనుక మరొక మాట కూడా గుర్తు చేసి ముగిస్తాను. దేవుడు మన చేతికిచ్చిన వెంటనే ఫస్ట్ చేయవలసిన పని ఏంటో తెలుసా? చెప్పాలి, మీరు చెప్పండి గట్టిగా. దేవుని భాగం. చాలా విషయాలు ఉన్నాయి, సరిపోదు సమయం, ముగిస్తున్నాను. మీకు దేవుని సముఖ జీవక వలిలో నీ పేరున్నదన్న పాట గుర్తుందా? దేవుని సముఖ జీవక వలిలో నీ పేరు గుర్తుంది కదా ఆ పాట? చాలాసార్లు పాడుకుంటా. ఆ పాట రాసిన ఆయన ఎవరో తెలుసా మీకు? వి సూర్యరావు గారు. ఆయన పాట రాసిన ఆయన పేరు వి సూర్యరావు గారు. ఈ సూర్యరావు గారి కుటుంబం హైదరాబాద్లో ఉంటారు, విఎస్టీ కాలనీలో ఉంటారు. ఇంటి నంబర్ కూడా చెప్తారు, E4 వాళ్ళ ఇంటి నంబర్. విఎస్టీ కాలనీలో ఉంటారు. ఆ అంకుల్ చాలా పాట రాశారు. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరిన పాట కూడా ఆయన రాసిన పాటనే. ఆ కుటుంబంతో నాకు పరిచయం ఉంది. అక్కడ ఒక బైబిల్ స్టడీ కూడా స్టార్ట్ చేసింటిమి, అది ఇప్పుడు కొనసాగుతుంది. ఒక మందిరం అయింది అక్కడ. సరే, విషయం ఏంటంటే ఆ సూర్యరావు గారి భార్య పేరు విక్టోరియా. చాలాసార్లు నేను చూసింది మీకు చెప్తున్నాను. ఆమె ఒక హెడ్ మాస్టర్గా పనిచేసేది. జీతం వచ్చింది. ఇప్పుడైతే అంతా డిజిటల్ కదా, బ్యాంకులు వేసేస్తారు.
ఆవిడ చేతికి ఇచ్చేవారు. జీతం వచ్చిన తర్వాత ఇంటికి తీసుకొని వచ్చేది. పిల్లలు మొత్తం ఆమెకు 2 కుమార్తెలు 3 కుమారులు, 5 మందిని కూర్చోబెట్టుకుంటుంది. ఆమె కూర్చుంటుంది, ముందు జీతం మధ్యలో పెట్టి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసిన తర్వాత పిల్లలందరితో చెప్పే మాట ఏంది, అందరూ పిల్లలు వినండి, ఈ నెల దేవుడు మనకి ఇంత ఇచ్చినాడు, దీంట్లో దేవుని భాగం ఇంత తీస్తున్నా. 10% కాదు ఆమె తీసి, అంతకంటే ఎక్కువ తీస్తుంది ఆమె. 10 ఇది దేవుని భాగం, ఇందులోంచి దేవుని భాగం తీస్తున్నా, ప్రభు మనకిచ్చింది ఇంత, దేవుని భాగం ఇంత అని పక్కన పెట్టి ఆ తర్వాత ప్రార్థన చేసి ముగించుకొని. ఒకరోజు నేను అడిగాను, ఒకరోజు ఉన్న ఆ టైంలో నేను ఏమంటే అందరి పిల్లల ముందర పెట్టి ఎందుకు చేయాలి ఈ పని అంటే, ఆ వెన్నమాట, మోషే ఇప్పుడు నేను నా ముందు అంకులు తీసేవాడు, నేను తీస్తున్నాను, నా తర్వాత నా పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కొరకు ధారాళంగా ఇవ్వాలి అంటే వారు నేర్చుకోవాలి కదా అని చెప్పి అలాగూ చేసేదండి ఆ తల్లి. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ ఆ తల్లి మాదిరి మాత్రం చాలా సంతోషం అనిపించింది. దేవుని భాగం దేవునికి ఇవ్వాలి, సరైన ప్రణాళికతో ఉపయోగించండి, ఖచ్చితంగా దేవుని కృపచేత మన ఆర్థిక వ్యవస్థలు చక్కబడతాయి అనే విషయాన్ని గమనించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. బాకీ చేయాలన్నా చేయకూడదా? ఆన్సర్ ఉడికి చెప్పేసాను. మీరు బాకీ చేయవచ్చా చేయకూడదా? అవసరాన్ని బట్టి గట్టిగా చెప్పండి, చేయొచ్చా చేయకూడదా? చెప్పేసండి, ఇబ్బంది ఏం లేదు. చేయొచ్చా చేయకూడదు? ఎస్ ఆర్ నో? చేయొచ్చు, అవసరతను బట్టి చేయొచ్చు అని ఏదో చెప్తున్నారు. చూడండి, తిరిగి తీర్చగలిగిన ప్రణాళిక ఉంటే చేయండి, లేకపోతే చేయకరి. ఎప్పుడు టకామని పోతామో తెలియదు. రాజు 2వ గ్రంథంలో 4 అధ్యాయంలో ఆమెలాగా ఎంత వేదన పడాల్సి వస్తుంది మనం పోయిన తర్వాత. తీర్చగలిగిన ప్రణాళిక లేకపోతే అస్సలు బాకీ జోలికి వెళ్ళొద్దండి. భక్తి గలవాడు బాకీ తీరుస్తాడు, భక్తి లేనివాడు, సింపుల్గా చెప్తున్నాను వచనం ప్రకారం, భక్తి గలవాడు బాకీ తీరుస్తాడు, భక్తి లేనివాడు బాకీ ఎగ్గొడతాడు. ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి. మనం మరణించక ముందే నంబర్ 1 మన ఇంటి వారందరూ రక్షించబడ్డారా? నంబర్ 2 మనం మరణించక ముందే ఇంకా రిలేషన్లో ఎక్కడైనా తారతమ్యం తేడా ఉందా? అది కమ్యూనికేషన్లో కావచ్చు, లేక అది ఏ రూపాన కావచ్చు. నీ భార్యకు ఇబ్బందికరమైన కమ్యూనికేషన్, ఇబ్బందికరమైన రిలేషన్, ఇబ్బందికరమైన ప్లేసెస్ జస్ట్ స్టాప్ చేసేద్దాం అంతే. వద్దు. నీ భర్తకు ఇబ్బందికరమైన కమ్యూనికేషన్, నీ భర్తకు ఇబ్బందికరమైన ప్రదేశాలు నో చెప్పేసాలి ఇప్పుడే. ఏదైతే మిమ్మలను మీ సంబంధాలను ఇబ్బంది పెడుతుందో గుర్తు చేసుకుందాం ప్రభు పాదాల దగ్గర. ఓ దేవా, ఇదిగో ఫలానా ఫలానా ఫలానా. ప్రభు సంధిలో జాగ్రత్త పరుచుకుందాం. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంది. ప్రేమగల మాత్రండి, చెప్పండి మాటలు దీవించండి. ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తూ మీ కృపగల చేతులకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.